గైస్ ఐపీఎల్ 2025లో కేకేఆర్ తమ బ్యాటింగ్ లైనప్ను సమతుల్యం చేసేందుకు నరైన్ డికాక్ వంటి దూకుడైన ఓపెనర్లను ఎంపిక చేసింది. మిడిల్ ఆర్డర్లో రహానే స్థిరతను అందించగా వెంకటేష్ అయ్యర్ స్పిన్ బౌలింగ్పై సమర్థంగా ఆడగలడు. రసెల్ రింకు, రమన్దీప్ ముగింపు ఓవర్లలో హిట్టింగ్ శక్తిని ప్రదర్శించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ బ్యాటింగ్ క్రమం కేకేఆర్ని ఐపీఎల్ 2025లో బలమైన టైటిల్ పోటీదారులుగా నిలిపే అవకాశం ఉంది. అయితే కంటెంట్లోకి వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత క్రికెట్ అభిమానులు ఐపీఎల్ 2025 దృష్టి సారించారు. గత సీజన్ విజేతలైన కోల్కతా నైట్ రైడర్స్ తమ టైటిల్ను కాపాడుకోవడానికి మెగా వేలంలో కీలకమైన పెట్టుబడులు పెట్టారు. అత్యుత్తమ బ్యాటింగ్ క్రమాన్ని అందుబాటులో ఉంచడం కోసం కేకేఆర్ యాజమాన్యం పేలుడు శక్తిని స్థిరత్వంలో సమతుల్యం చేసేలా జట్టును రూపొందిస్తోంది. ఈ నేపథ్యంలో కేకేఆర్ 2025లో ఏ బ్యాటింగ్ ఆర్డర్తో బరిలోకి దిగనుంది, ప్రతి బ్యాటర్ తమ జట్టుకు ఎలా సహాయపడతారు అనే దాన్ని వివరంగా పరిశీలిద్దాం. కేకేఆర్ తమ పవర్ ప్లేను పూర్తిగా వినియోగించుకునేలా సునీల్ నరైన్, క్వింటన్ డికాక్ లాంటి పేలుడు ఓపెనర్లను ముందుకు పంపనుంది. 2017లో నరైన్ పవర్ ప్లే డిస్ట్రాయర్గా మారిన తర్వాత 2024లోనూ అదే విధంగా 180 స్ట్రైక్ రేట్తో 488 పరుగులు సాధించి ప్రత్యర్థి బౌలర్లను భయపెట్టాడు. ఇక క్వింటన్ డికాక్ తన ట్రెడిషనల్ బ్యాటింగ్ స్టైల్తో నరైన్కు అద్భుతమైన భాగస్వామిగా మారతాడు. నరైన్ మొదటి బంతి నుంచే బౌండరీలు బాదుతుండగా డికాక్ స్ట్రైక్ రొటేట్ చేసే సామర్థ్యంతో పాటు అవసరమైన సమయంలో చెలరేగి ఆడే తీరు కలిగి ఉన్నాడు. ఈ ఇద్దరి భాగస్వామ్యం కేకేఆర్ కి పవర్ ప్లేలో కనీసం 60కి పైగా పరుగులు సాధించే అవకాశం కల్పిస్తుంది. ఒకవేళ ఓపెనర్లలో ఎవరు అవుట్ అయినా 3-4 స్థానాల్లో మద్దతుగా మిగిలిన ఆటగాళ్లు ఉంటారు. ఇక కెప్టెన్ అజింక్య రహానెను 3వ స్థానంలో బ్యాటింగ్ కి పంపడం కేకేఆర్ వ్యూహాత్మక వ్యూహాన్ని ప్రతిబింబిస్తోంది. పేసు, స్పిన్ రెండింటినీ తట్టుకుని అనుభవజ్ఞుడైన ఆటగాడు కావడం వల్ల ఓపెనర్లలో ఎవరైనా త్వరగా అవుట్ అయినా జట్టును నిలబెట్టే శక్తి రహానేకు ఉంది. రహానే స్ట్రైక్ రేట్ 118. అయితే అతని పరిస్థితిని బట్టి తన గేమ్ ను వేగంగా మార్చే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉన్నాడు. దూకుడు ఓపెనర్లు, మిడిల్ ఆర్డర్ పవర్ హిట్టర్ల మధ్య ఒక స్థిరమైన బఫర్ గా అతను వ్యవహరిస్తాడు. కేకేఆర్ అతనిపై 23.75 కోట్ల పెట్టుబడి పెట్టింది. అంటే అతనిపై వారి నమ్మకం ఎంత ఎక్కువ అర్థమవుతుంది. మొదట ఓపెనర్ గా విజయవంతమైనప్పటికీ మిడిల్ ఆర్డర్ లో అతని పాత్ర మరింత కీలకంగా మారనుంది. ఇక వెంకటేష్ అయ్యర్ కు స్పిన్ బౌలింగ్ పై ఉన్న ప్రత్యేక నైపుణ్యం అతన్ని మిడిల్ ఓవర్లలో కీలక ఆటగాడిగా మారుస్తుంది. ఒకవేళ జట్టు తొందరగా వికెట్లు కోల్పోతే అతను ఇన్నింగ్స్ ను చక్కదిద్దగలడు. మరోవైపు ఓపెనర్లు మంచి స్టార్ట్ గనక అందిస్తే వెంటనే మూవ్మెంట్ ను పెంచగలడు. అయితే కేకేఆర్ కు టోర్నమెంట్ లో అత్యుత్తమ ముగింపు త్రయం ఉంది. రింకు సింగ్ గత సీజన్ లో తన డెత్ ఓవర్ల హిట్టింగ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ఒత్తిడి పరిస్థితుల్లో అతని ప్రశాంతత, మెరుగైన 6 హిట్టింగ్ సామర్థ్యంతో కలిసి కేకేఆర్ కి కీలకమైన ఫినిషర్ గా మారాడు. ఇక ఆండ్రే రసెల్ ఇప్పటికీ T20 క్రికెట్ లో అత్యుత్తమ మ్యాచ్ విన్నర్ గా కొనసాగుతున్నాడు. అతని ఫిట్నెస్ పై కొన్ని సందేహాలు ఉన్నప్పటికీ 170కి పైగా స్ట్రైక్ రేట్ తో హిట్టింగ్ చేయగల అతని శక్తి ప్రతిపక్ష బౌలర్లను భయపెడుతుంది. రమన్దీప్ సింగ్ ను కేకేఆర్ 4 కోట్లకు కొనుగోలు చేసింది. అతను 180కి పైగా స్ట్రైక్ రేట్ తో బౌండరీలు కొట్టే సామర్థ్యం కలిగి ఉన్నాడు. అయితే కేకేఆర్ చివరి 5 ఓవర్లలో కనీసం 60కి పైగా పరుగుల లక్ష్యాన్ని సాధించగలదు. ఇక రోమన్ పావెల్ కూడా స్క్వాడ్ లో ఉండడం ఒక బలమైన బ్యాకప్ ఆప్షన్. రసెల్ ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొంటే పావెల్ ఆ స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇక కేకేఆర్ దశల వారీగా విశ్లేషణ ఎలా ఉందో చూద్దాం. పవర్ ప్లేలో నరైన్ డికాక్ అత్యధిక పరుగులు చేయాలని లక్ష్యంగా పెట్టుకొని ఒక్క ఓవర్ కు కనీసం 9 నుండి 10 పరుగులు చేయగల సామర్థ్యం కలిగి ఉన్నారు. మిడిల్ ఓవర్లు అంటే 7 నుంచి 15 ఓవర్లు రహానే, వెంకటేష్, రింకు సింగ్ మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లపై దూకుడుగా ఆడి స్కోరును వేగంగా పెంచుతారు. డెత్ ఓవర్లు అంటే 16 నుంచి 20 ఓవర్లు రసెల్, రింకు జోడీ అపూర్వమైన హిట్టింగ్ శక్తిని ప్రదర్శించి చివరి 5 ఓవర్లలో కనీసం 60కి పైగా పరుగుల స్కోరును లక్ష్యంగా పెట్టుకుంటారు. ఈ బ్యాటింగ్ లైనప్ లో 3 బౌలింగ్ ఆప్షన్లు నరైన్, వెంకటేష్, రసెల్ ఉండడం కేకేఆర్ కి వ్యూహాత్మక సౌలభ్యాన్ని ఇస్తుంది. బ్యాటింగ్ లోతును తగ్గించకుండా అవసరమైన చోట బౌలింగ్ ఎంపికలను ఉపయోగించుకునేలా అవకాశం ఉంటుంది. అయితే కేకేఆర్ పొటెన్షియల్ బ్యాటింగ్ ఆర్డర్ ఐపీఎల్ 2025లో సునీల్ నరైన్, క్వింటన్ డికాక్, అజింక్య రహానే, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రే రసెల్, రమన్దీప్ సింగ్. మరి దీనిపై క్రికెట్ ఫ్యాన్స్ గా మీరేమంటారో కామెంట్ చేయండి.